నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు నాగార్జున సాగర్ వెళ్తున్నాం. అది నల్లగొండలో అది అతిపెద్ద డ్యామ్. అది అన్ని గేట్లు ఓపెన్ చేసిరంట. ఇప్పుడు వెళ్తున్నాం నాగార్జున సాగర్కి. హాయ్ గైస్, ఇప్పుడు మేము వెళ్తున్నాం అయితే నాగార్జున సాగర్. మేము ఇప్పుడు సూర్యాపేట నుంచి నాగార్జున సాగర్ అయితే వెళ్తున్నాం. నేను మార్నింగే నేను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఫ్రెండ్ అంటే మా అత్త కొడుకు, మొత్తం A to Z తనే. ఒక 20 కిలోమీటర్స్ అయితే నేను ఆటోకి తన దగ్గరకు వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము బైక్ వేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్ దూరం అయితే ఉంది. అన్ని గేట్స్ ఓపెన్ చేసిరు. ఎప్పుడన్నా సరే గేట్స్ ఓపెన్ చేసినప్పుడే మనం వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు గేట్స్ ఓపెన్ చేయరు. అందుకే నిన్ననే గేట్స్ అయితే ఓపెన్, కొన్ని గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. అందుకే మేమైతే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా జర్నీ ఎట్లయితే ఉంటుందో మీరు తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకైతే నాగార్జున సాగర్ అందాలని వ్యూస్ని మొత్తం మీకైతే కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా. ఇంక వెళ్తున్నాం మేము. ఇగో ఎండకైతే అంత క్లారిటీగా ఏం కనిపిస్తలేదు. మర్రి కుంట ఇగో ఇక్కడే కనిపిస్తుంది కాలువ. ఈ టర్నింగ్ దాటేసి మేము ఇక్కడ నుంచి ఇంకొక 25-30 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇగో మావాడు ఇగో ఈ బండి మీద వెళ్తున్నాం మేము. ఇది మర్రికుంట లొకేషన్. ఈ కాలువ ఎడమ కాలువ లాల్ బహదూర్ కాలువ. నాగార్జున సాగర్ నుంచి 2 కాలువలు ఉంటుంది. ఒకటేమో జవహర్ లాల్ కాలువ, రెండోదేమో లాల్ బహదూర్ కాలువ. ఇప్పుడు మేము నాగార్జున సాగర్ వెళ్తున్నాం కదా. ఇగో నాగార్జున సాగర్ దగ్గర నుంచి వచ్చే ఇగో ఈ కాలువ. యాక్చువల్గా నాగార్జున సాగర్ నుంచి అయితే 2 కాలువలు అయితే ఉంటాయి. ఒకటేమో ఏపీకి వెళ్తుంది, ఇంకొకటేమో తెలంగాణకి వెళ్తుంది. ఈ ప్రజెంట్ ఇగో ఇక్కడ కనిపిస్తున్న కాలువ ఏమో ఇది తెలంగాణలో ఉన్న మర్రికుంట దగ్గర ఉన్న లొకేషన్ ఇది. కుడి కాలువకేమో జవహర్ లాల్ నెహ్రూ అనే పేరు ఉంటుంది. ఈ ఎడమ కాలువకేమో లాల్ బహదూర్ శాస్త్రి అని. ఇగో ఇప్పుడు ఈ కాలువ, ఇప్పుడు ఈ వాటర్ని చూడడానికి మనం అయితే ఒక 70 కిలోమీటర్ ట్రావెల్ చేసుకుంటా మనమైతే వెళ్తున్నాం. మేమిద్దరమే కాకుండా ఇక్కడ మిర్యాల కూడా ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్ళంగానే మా ఫ్రెండ్స్ ఇంకొక ఎంతమంది జాయిన్ అవుతారో మీరు కూడా ముందుకు వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా. అందరం కలిసి మేమైతే నాగార్జున సాగర్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఓకే గైస్, చూస్తూనే ఉండండి. లేట్ చేయకుండా మేము వెళ్ళిపోతాం. ఇగో మేమైతే కొంచెం ముందు వరకు వచ్చేసి ఎల్బీ నగర్ వరకు అయితే వచ్చేసినాం. ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్లో ఉన్న ఎల్బీ నగర్ కాదు. ఇక్కడ కోదాడ నుంచి మిర్యాలగూడ వెళ్ళే దారిలో కూడా ఒక ఎల్బీ నగర్ ఉంది. ఇగో మేమైతే మిర్యాలగూడ దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 5 నిమిషాల్లో మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మన మిర్యాలగూడ హైవే ఇదేమో. ఈ హైవే గుంటూరు వెళ్తుంది, పిడుగురాల కూడా వెళ్తుంది. ఇగో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో నాగార్జున సాగర్ ఇగో ఇట్స్ లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తుంది. ముందుకెళ్ళి మా ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకొని మేము ఇక్కడ నుంచి అయితే సాగర్ వెళ్ళాలి. ఇంకా మేమైతే ఇగో ఫైనల్గా మిర్యాలగూడలో ఇగో మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము ఇక్కడ నుంచి అయితే సాగర్ స్టార్ట్ అవుతున్నాం. ఒకసారి ఎక్కడికి వెళ్తున్నామో ఇగో తన మాటల్లో వినండి. వీఆర్ గోయింగ్ టు సాగర్. ఇగో హాలియా వచ్చే వరకు అయితే మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. అందుకే ఇక్కడ అమ్ములు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బిర్యానీ అయితే తినేసినాం మేము. ఇగో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మావాడు అయితే ఒకటే కష్టపడుతుండు బండి బయటకు తీయడానికి. ఇక స్టార్ట్ అవుతున్నాం. దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఓన్లీ 20. బా ఏమన్నా కనిపిస్తుంది అసలు వ్యూ అయితే. ఇది ఏం చెరువో కానీ ముందుకు వెళ్ళేసి ఆపి చూపిస్తా. మేము ఇప్పుడు సాగర్ డ్యామ్కి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఈ నీళ్లు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. ఈ నీళ్లు సాగర్ డ్యామ్ దగ్గర ఉంటుంది అనమాట. ఇగో గాయస్ మేమైతే ఇక సాగర్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో. కానీ సాగర్ డ్యామ్కి వెళ్ళాలంటే ఇంకొక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇగో మావాడు చూడండి ఎక్కడికి వెళ్ళి ప్రయోగాలు చేస్తుండో. ఇంకాసేపట్లో ఇంకొక 10-15 నిమిషాలు అయితే మేము సాగర్ గేట్స్ దగ్గరకు అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు సాగర్ దగ్గర ఉన్నాం. ఈ నీళ్ళు చాలా బాగుంది. ఇక్కడ చల్లటి గాలి వస్తుంది. సూపర్గా ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. చుట్టుపక్కల పచ్చగా ఉంది, మస్తు ఉంది ఫ్రెండ్స్. ఒకసారి రండి. ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లటి గాలి, అలలు చూడు ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. సూపర్గా ఉంది. అసలు మనం సాగర్ విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఖచ్చితంగా చేయాలి అందరూ. మాకు ఇక్కడ నుంచి సాగర్ ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో ఇగో రోడ్ పక్కనే ఇగో సాగర్ అయితే కనిపిస్తుంది. అందుకే మేము వచ్చి అక్కడైతే టచ్ చేసే ఛాన్స్ అయితే ఉండదు అనుకుంటున్నా. ఇక్కడైతే ఇగో టచ్ చేసే ఛాన్స్ ఉంది మన సాగర్. అందుకే ఇగో ఇక్కడ ఆగేసి మేమైతే ఇగో వీడియోలు తీస్తున్నాం. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది సాగర్ డ్యామ్కి. ఇంకొక 10-15 నిమిషాలు అయితే మేమైతే సాగర్ గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. లేట్ చేయకుండా మీకైతే గేట్స్ చూపిస్తా.
చూస్తూనే ఉండండి. నాగార్జున సాగర్. ఇంకాసేపట్లో మేమైతే గేట్ దగ్గరకు అయితే వెళ్తాం. మామూలు అయితే ఇగో బిజీగా ఫోటో షూట్ అయితే చేస్తున్నది ఇక్కడ. నాగార్జున సాగర్ జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, వెళ్తున్నాం. ఒక్కసారి నాగార్జున సాగర్ని చూడండి. ఆహా, ఎంత నిండు కొండలా నిండిందో. వా అమేజింగ్, అసలు ఎంత బాగుందో. మేమైతే ఫైనల్గా మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇగో మీకు కూడా చూపిస్తున్నా చూడండి, అసలు ఎట్లయితే ఎంత మంచిగా ఉందో. అది చూడండి, గేట్స్ అన్నీ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ దగ్గర నుంచి వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ పైనుంచి తుంపర్లు వచ్చి ఇగో పైన అయితే దాక్కుతున్నాయి. ఆహా, భూమి మీదనే స్వర్గం ఉన్నట్టుంది ఇక్కడైతే. చూడండి మొత్తం. ఇప్పుడు మేము కాసేపు అయిన తర్వాత అక్కడ మధ్యలో మిడిల్లో కాకుండా లాస్ట్లో ఒక కొత్త బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఆ ఫ్లైఓవర్ పై నుంచి అయితే వెళ్ళి మీకైతే వ్యూ చూపిస్తా. ఇక్కడ నుంచి ఇదైతే దగ్గర నుంచి మస్తు అంటే మస్తు ఉంది. ఒక్కసారి మీకు నాగార్జున సాగర్ కూడా మొత్తం చూపిస్తా చూడండి. ఇగో చూడండి నాగార్జున సాగర్. ఇగో ఈ వాటర్ మొత్తం డ్యామ్ దగ్గర అయితే ఉన్నా నేను. నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొత్తం నిండింది. నిండు కుండలా ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆహా, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇగో నాగార్జున సాగర్ గేట్స్, నాగార్జున సాగర్ డ్యామ్. చూడండి నేనైతే ఇగో మొత్తం ఇంకా దగ్గరకు వచ్చేసిన. ఒక్కసారి వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో మీకు చూపిస్తున్నా. వావ్, సూపర్గా కనిపిస్తుంది వ్యూ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉందో వాటర్, ఎట్లా పాల లెక్క నిగ తెల్లపు రంగులో పాల లెక్క ఉంది. చాలా చల్లగా కూల్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ రెయిన్బో కూడా ఉన్నది, రెయిన్బో కూడా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన అయితే చాలా కూల్గా వస్తుంది గాలి. ఆ చినుకుల్లో ఫేస్కి తాకుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. మీరు కూడా ఒకసారి రండి, వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి గేట్స్ అయితే ఇక వాటర్ పోయేది కూడా చూపిస్తున్నా. ఇది డ్యామ్ పైన నుంచి ఇక చూడండి వాటర్ ఫ్లోయింగ్ వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఒక్కసారి రెయిన్బో చూడండి ఎంత క్లియర్గా ఎంత మంచిగా కనిపిస్తుందో పైనుంచి అయితే. వావ్, మేమైతే విజయవంతంగా నాగార్జున సాగర్ డ్యామ్ అయితే చూసేసినాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఎత్తిపోతలు అయితే పోవాలనుకుంటాం. నెక్స్ట్ మీ ఎత్తిపోతల కంటే ముందు నెక్స్ట్ అయితే ఎక్కడికైతే వెళ్తామో ఇంకా సేపట్లో మీకు చూపిస్తా. మళ్ళీ నాగార్జున సాగర్ వేరే రూట్ నుంచి అయితే చూపిస్తా. డ్యామ్స్ వెళ్తున్నాం మేము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే నాగార్జున సాగర్ డ్యామ్ చూసినాం, అయిపోయింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ వెదర్ ఉంది, సూపర్ గాలి ఉంది. ఇలాంటి గాలి వెదర్ మళ్ళీ దొరకదు మాకు. మళ్ళీ వేరే దగ్గర వెళ్తున్నాం, ఫ్రంట్ సైడ్ వెళ్తాం నాగార్జున సాగర్ గేట్కి. మళ్ళీ అక్కడ నుంచి ఎత్తిపోతల ప్రాజెక్టు, మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టు వెళ్దామనే ప్లాన్ ఉంది. ఎక్కడి వరకు వెళ్తామో. ఈరోజు అయితే టైం అయిపోయింది, ఇప్పటికే ఈవినింగ్ 4 అవుతుంది. ఓకే, బాయ్ గాయస్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మనం నాగార్జున సాగర్ డ్యామ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఉన్నాము. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. 24 గేట్లు ఓపెన్ చేశారు, చూడండి ఎట్లా ఉన్నదో. కొంతసేపు అయితే పైనుంచి చూసినాం కదా, అప్పుడైతే ఓన్లీ సింగిల్ గేట్ మాత్రమే కనిపించింది. ఇప్పుడు చూడండి ఒక్కసారి వ్యూ 24కి 24 గేట్లు. ఒక్కసారి రండి గాయస్, ఎంత చల్ల గాలి వస్తుందో. ఆ పైన డ్యామ్ల నుంచి వచ్చే వాటర్ ఇక నీటి తుంపర్లు మీద పడుతుంటే ఆహా, స్వర్గం ఉన్నట్టే ఉంది మాకైతే ఇక్కడ. ఎంత హాయిగా కనిపిస్తుందో. ఇక ఒక్కసారి మా ఫ్రెండ్ని కూడా అడగండి, తన మాటల్లో చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చల్లగా గాలి వస్తుందో, ఎంత పాల లెక్క ఉన్నదో ఫ్రెండ్స్. సూపర్ ఉంది అసలు, చాలా బ్యూటిఫుల్ వెదర్ ఇది. మీరు ఒకసారి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది అసలు సిసలైన వ్యూ అంటే. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఆల్ గేట్స్ ఓపెన్, అన్ని గేట్లు ఓపెన్ అయితే అయిపోయినాయి. ఇక నేను మీకు అప్పుడు చెప్పినా కదా, దూరం నుంచి ఒక బ్రిడ్జి కనిపిస్తుంది, న్యూ బ్రిడ్జి. ఇగో ఈ బ్రిడ్జి పై నుంచి అయితే మీకు డ్యామ్ చూపిస్తున్నా చూడండి. మేమైతే యాక్చువల్గా ఎత్తిపోతల పోదాం అనుకున్నాం, కానీ మా బైక్ అయితే పంచర్ అయింది. ఇక్కడనే 5:36 కావస్తుంది టైము. మేము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం. మీకు ఇక్కడ నుంచి డ్యామ్ చూపిస్తున్నా చూడండి. ఇగో చూడండి, పైనుంచి అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదు, ఎందుకంటే సూర్యుడు ఇటు సైడ్ ఉన్నాడు కాబట్టి లైట్ షో మొత్తం డ్యామ్ మీదకే కనిపిస్తుంది. అయినా కానీ క్లారిటీగా అయితే కొంచెం కనిపిస్తుందని అనుకుంటున్నా. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బైక్ పంచర్ చేయించుకొని మేమైతే రిటర్న్ వెళ్ళాలి.
ఇగో యాక్చువల్గా ఇగో ఈ కనిపిస్తున్న ఈ బ్రిడ్జి అయితే ఏపీ తెలంగాణ. ఇగో యాక్చువల్గా ఇప్పుడు ఈ కనిపిస్తుంది కదా, నేను నిలబడి మాట్లాడుతున్నా ఈ బ్రిడ్జి. ఇగో ఈ బ్రిడ్జి దాటేసి నేను నిలబడ్డ బ్యాక్ సైడ్ వెళ్తేనేమో, ఇగో ఇటు సైడ్ వెళ్తేనేమో అది ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇటు సైడ్ వెళ్తేనేమో తెలంగాణ. ఈ రెండింటి మధ్యలో అయితే నేను నిలబడి మాట్లాడుతున్నా. ఎత్తిపోతల పోదాం అనుకున్నాం. ఎవరైనా సరే నాగార్జున సాగర్కి వస్తే వైజాగ్ కాలనీ వెళ్ళండి, తర్వాత ఏమో ఎత్తిపోతలో చూడండి, సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన, కాకపోతే ఈసారి మిస్ అయింది. ఇగో మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. ఇగో చూడండి గైస్, మేమైతే ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇగో మా అత్త కొడుకు సడన్గా కలిసిండు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఇగో అందరు కలిసి అయితే ఇక నాగార్జున సాగర్ చూడడానికి అయితే డ్యామ్ చూడడానికి వచ్చారంట. ఇగో ఒకసారి వాళ్ళ మాటలు వినండి. ఆయన చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ డ్యామ్ చూడడానికి వచ్చాం. నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి, అందరూ వచ్చి చూసుకోండి, మంచిగా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. రైడర్ విజయ్ ధరావత్ బ్రో, రైడర్ విజయ్ ధరావత్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆల్ పీపుల్స్ కమ్ టు నాగార్జున సాగర్ డ్యామ్. వెదర్ ఈస్ ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫెంటాస్టిక్. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాం మేము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. వాటర్ ఫ్లోయింగ్ వ్యూ అయితే చూడండి బ్రిడ్జి పై నుంచి. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జి పై నుంచి ఇగో కిందికి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూస్తే నాగార్జున సాగర్. ఎడమ కాలువ అయితే నాగార్జున సాగర్లో మొదలై నందిగామలో ఉన్న శనగపాడు వరకు అయితే వెళ్తుంది.